మన శ్రీకాకుళం జిల్లా ఏర్పడి ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా ఒక ప్రాంతం యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకుంటే కేవలం దాని అధికారిక ఏర్పాటు తేదీని తెలుసుకుంటే సరిపోదు. అది ఏ రోజున జిల్లాగానో నగరంగానో ఆవిర్భవించిందో తెలుసుకోవడం ఒక ఆరంభం మాత్రమే. అసలైన చరిత్ర రాతి యుగంలో మొదలైన మన నేల పుట్టుక నుండి తొలి మానవ జాడల నుండి ప్రారంభమవుతుంది. వేల ఏళ్ల నాటి ఆదిమానవుడు అడుగుల నుండి వందల ఏళ్ల కళింగ సామ్రాజ్యం వైభవం వరకు, ఆపై వివిధ రాజవంశస్థుల పాలనలు, స్వతంత్రం కోసం జరిగిన మహత్తర పోరాటాలు, చివరికి ఆధునిక జిల్లాగా శ్రీకాకుళం ఆవిర్భావం, దాని ప్రగతి, ఇదంతా ఒక నిరంతర ప్రవాహం. శ్రీకాకుళం కేవలం భౌగోళిక ప్రాంతం కాదు, అది సంస్కృతుల సంగమం. ప్రాచీన శిలాయుగం నాటి రాతి పనిముట్ల నుండి కళింగ రాజుల శౌర్యం వరకు, అశోకుడి దమ్మ మార్గం నుండి గంగరాజుల ఆలయ నిర్మాణాల వరకు, బ్రిటిష్ వారిని ఎదిరించిన పోరాట స్ఫూర్తి నుండి నేటి అభివృద్ధి పదం వరకు ఈ సుదీర్ఘ అద్భుతమైన చరిత్రను మనం 6 టైం పీరియడ్స్ గా డివైడ్ చేసి చూద్దాం. మొదటగా ప్రీహిస్టారిక్ శ్రీకాకుళం. శ్రీకాకుళం నేల మీద మానవ నివాస ఆనవాలు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయని పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. ముఖ్యంగా నవీన శిలాయుగంలో ఈ ప్రాంతంలో మానవ నివాసాలు ఉన్నట్టు ఆధారాలు లభించాయి. మన దన్నానపేట, సంగమైకొండ వంటి ప్రాంతాల్లో రాతి పనిముట్లు, డాల్మన్లు కనుగొనబడ్డాయి. ఈ కాలంలోనే ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఇది శ్రీకాకుళం ప్రాంతం అనాదిగా మానవ నివాసానికి, సంస్కృతి వికాసానికి అనువైందని తెలియజేస్తుంది. నందిగా మండలం కొండతెంబూరు సమీపంలో జోగులమెట్ట కొండపై పురాతన గృహ చిత్రాలు కనుగొనబడ్డాయి. ఇవి దాదాపు 15,000 నుండి 10,000 సంవత్సరాల నాటివని అంచనా. సర్బుజ్జల మండలం వెన్నెలవలస సమీపంలో కూడా కొప్మాక్స్, వర్షపు నీటి కాలువలు కూడా బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన రాతి పనిముట్లు అప్పటి జీవన శైలిని, వేట నైపుణ్యాల్ని తెలియజేస్తాయి. సెకండ్ పీరియడ్ కళింగ ఎంపైర్ అండ్ అశోక రూలింగ్. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నేటి శ్రీకాకుళం జిల్లా ప్రాంతం ఒకప్పుడు అపారమైన శక్తివంతమైన కళింగ సామ్రాజ్యంలో అంతర్భావంగా ఉండేది. ఈ కళింగ రాజ్యం ఒడిశాలో కటక్ నుండి ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం వరకు విస్తరించి ఉండగా కళింగకు అనేక రాజధానులు ఉండేవి. వాటిలో ప్రస్తుత దంతపురం ఒక రాజధానిగా వెలిసెల్లింది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే కళింగపట్నం కళింగ సామ్రాజ్యంలో సముద్ర వ్యాపారంలో గొప్ప పాత్ర పోషించింది. క్రీస్తుపూర్వం 261లో అశోకుడు కళింగ రాజ్యంపై దండెత్తగా అపారమైన ప్రాణ నష్టం అశోకుడు మనస్తాపానికి గురిచేసింది. ఈ సంఘటన తర్వాత అశోకుడు దమ్మ విజయం దిశగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మన ప్రస్తుత దంతపురం, సాలిహొండం, జగదమట్ట, కళింగపట్నం వంటి ప్రాంతాల్లో అశోకుడు ప్రభావం వల్ల బౌద్ధ మతం వృద్ధి చెందింది. థర్డ్ వన్ మెడివల్ పీరియడ్. గంగా డైనెస్టీ అండ్ రెడ్డి రాజులు. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 800 సంవత్సరాల పాటు తూర్పు గంగరాజులు పాలించగా వీరి పాలనలో శైవ మతం వికసించింది. శ్రీముఖలింగం, శ్రీకూర్మం వంటి అద్భుతమైన ఆలయ నిర్మాణాలు గంగరాజుల కళ, నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకలు. ఈ కాలంలో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కళింగ పాలకుడైన తూర్పు గంగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ మన ప్రసిద్ధ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో మిగిలి ఉన్న ప్రాచీన సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి. సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలు స్వామివారికి నేరుగా మూల విరాట్ పాదాలపై పడేలా ఆలయాన్ని నిర్మించడం ఆనాటి ఇంజనీరింగ్, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. ఆ తర్వాత వచ్చిన రెడ్డి రాజుల కాలాన్ని తెలుగు సాహిత్యం, కళలకు స్వర్ణయుగంగా భావిస్తారు. ఫోర్త్ వన్ కొలోనియల్ పీరియడ్ లో జరిగిన బ్రిటిష్ రూల్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్. 18వ శతాబ్దం నుండి శ్రీకాకుళం ప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చింది. బ్రిటిష్ పాలనలో దోపిడీకి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పిలుపుతో క్విట్ ఇండియా మరియు ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాల్లో భారీ ఎత్తున పాల్గొని పలాస, నౌపడ వంటి ప్రాంతాల్లో ఉప్పుని తయారు చేసి బ్రిటిష్ చట్టాలను ధిక్కరించారు. ఈ ఉద్యమాల్లో సర్దార్ గౌతులచ్చన్న, మాకొద్దీ తెల్లదొరతనమనంటూ గరిమెల్లి సత్యనారాయణ, చౌదరి సత్యనారాయణ, వీరగొన్నమ్మ లాంటి అందరూ మన శ్రీకాకుళం జిల్లా నుండి భారతదేశ స్వాతంత్రానికి కృషి చేశారు. ఫిఫ్త్ వన్ ఫార్మేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం ప్రాంతం 1687 సంవత్సరం నుండి కుతుబ్ షాహీల పాలనలో ఉండేది. ఆ సమయంలోనే చిక్కా కోల్ అని పిలిచేవారు. పర్షియన్ భాషలో చిక్కా అంటే సంచి, కోల్ అంటే తెరవండి అని ఆదేశించేవారు. ఆ పదం నుండే చిక్కోల్ అని వచ్చింది. తర్వాత బ్రిటిష్ పరిపాలనలో శ్రీకాకుళం మద్రాస్ ప్రావిన్సీలో భాగంగా ఒడిశా గంజాం జిల్లాలో ఉండేది. 1936లో ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగా స్వాతంత్రం వచ్చే నాటికి వైజాగ్ జిల్లాలో భాగంగా శ్రీకాకుళం ఉండేది. తర్వాత 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 1856 నుండి మున్సిపాలిటీగా ఉన్న శ్రీకాకుళం 2015లో మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది. ఫైనల్ గా మోడర్న్ శ్రీకాకుళం కల్చర్, గ్రోత్, పొటెన్షియల్ గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ తీర ప్రాంత జీవనం, వ్యవసాయాల సంస్కృతి మరియు కొండ ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి కలగలిసి ఉంటాయి. ప్రపంచ గుర్తింపు తెచ్చిన పొందూరు కాది, బుడితి ఎత్తడి హస్తకళలు, ఉద్దానం కజ్జా పనస, మందస్ పాలకోవా, బారువ కొబ్బరి, పలాస జీడిపప్పు, టెక్కలి గ్రానైట్, బెజ్జిపురం జూట్ బ్యాగ్ మరియు పండుగలు, జానపద కళలకు పుట్టినిల్లు. 193 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్, హిస్టారికల్ టెంపుల్స్, బుద్ధిస్ట్ సైట్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ పర్యాటక అభివృద్ధికి, ఫ్యూచర్ లో రాబోయే మూలపేట పోర్టు ఆర్థిక అభివృద్ధికి, నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులు వ్యవసాయ అభివృద్ధికి నాంది పలకనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాకుళం చరిత్ర కేవలం గడిచిన కాలమే కాదు, అది ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే ఒక నిరంతర ప్రయాణం. ప్రాచీన నాగరికతల పునాదుల నుండి గొప్ప రాజుల పరిపాలన గుండా స్వతంత్ర సమరయోధుల త్యాగాలతో తడిచిన ఈ నెల భవిష్యత్తుకు బలమైన పునాదిని వేసింది. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ జిల్లా ప్రతి రాయిలో, ప్రతి కథలో, ప్రతి మనిషిలో తన వైభవాన్ని చాటుతూనే ఉంటుంది. శ్రీకాకుళం గతం ఎంత గొప్పదో దాని భవిష్యత్తు కూడా అంతే ఉజ్వలంగా ఉంటుందని ఆశిద్దాం. హలో సిక్కలు, బయర్స్ పాల్గొన్న ప్రశాంత్.